హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు మీకు కొత్త కొత్త విషయాల్ని పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో అంశాలని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది మీ శుభోదయం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మనందరి ప్రియమైన డాడీ ఉదయ్ భాను గారు. నమస్కారం. నమస్తే మేడం లాహరి గారు. చాలా చాలా థ్యాంక్స్ that you have invited me for this program. Thank you. So I heard మీరు 24 days బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ అని వెళ్ళారని. సో టుడేస్ టాపిక్ దాని గురించి డిస్కస్ చేద్దామని. ఓకే లాహరి. సో మీకు ఎప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్? నాకు 1976 ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను కదా, అప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్. దాని మునుపు ఉండేది కానీ బట్ ఇంట్లో అలౌ చేయరు కదా స్కూల్లో చదువుకున్నప్పుడు. ఈవెన్ దెన్ చెన్నైలో ఒక 30 days మా అంకుల్తో ఉండి చెన్నై అంతా ట్రావెల్ చేసేవాడిని ఎవ్రీడే. వావ్. బట్ ఇన్ 1977 ఐ వెంట్ టు అరకు ఫస్ట్. ఓకే. దాని తర్వాత ఐ బీన్ ట్రావెలింగ్. వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు ట్రావెల్, నేను తప్పకుండా ట్రావెల్ చేసేవాడిని. వై డు యు వాంట్ టు ట్రావెల్? బికాస్ ఐ లవ్ టు మీట్ న్యూ పీపుల్. Okay. ఐ లవ్ టు నో న్యూ థింగ్స్ అండ్ ఐ లవ్ టు నో ఆ ఏరియాలో వాళ్ళు ఎలా, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ కల్చరు అవన్నీ తెలుసుకోవడం చాలా ఇష్టం నాకు. ఓకే. అండ్ ఐ ఆల్సో లవ్ నేచర్. వావ్, సో ఫుల్ ప్యాకేజ్. సో ఇది 24 days ట్రిప్ ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు? 2018లో ఐ రిటైర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఓకే. అప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత రమణేశ్వర్ సార్ అనేసి వైజాగ్లో సీనియర్ మాస్టర్ ఉన్నారు. ఆయన హెల్ప్ తీసుకొని ఐ వాంటెడ్ టు ట్రావెల్ ఫ్రమ్ విశాఖపట్నం టు తిరుపతి. ఒరిజినల్ ప్లాన్ వాస్ టు ట్రావెల్ ఫర్ 40 to 60 days. బట్ డ్యూ టు పాసిటీ ఆఫ్ టైమ్ అండ్ టు మీట్ అదర్ డొమెస్టిక్ కమిట్మెంట్స్ అండ్ టు అటెండ్ అ మ్యారేజ్, ఐ కాట్ ఇట్ షార్ట్ ఫర్ 24 days. సో ఎలా అయిందంటే రమణేశ్వర్ సారు ప్రతి ఊర్లను పిరమిడ్స్ ఉంటాయి కదా, ఆ పిరమిడ్ సెంటర్స్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి నాకు నెంబర్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళని కాంటాక్ట్ చేయి, వాళ్ళు హెల్ప్ చేస్తారని. ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక పిరమిడ్ సెంటర్ ఏదో ఉండేది, అది లేకపోతే సమ్ టెంపుల్ ఏదో ఉండేది, అక్కడ పడుకునేవాడిని. దెన్ ఐ యూస్ టు మూవ్ ఆన్ అన్ హైవే. ఎక్కడ వెళ్ళినా ఒక సజ్జన సాంగత్యం ఉండేది ఈవినింగ్. ఆ ఊర్లో సెంటర్లో వాళ్ళు ఒక 10 మంది అలా పిలిచి నేనే కుకింగ్ కూడా చేసేవాడిని మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ వీ యూస్ టు షేర్ దట్ ఫుడ్, ఆల్సో షేర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. వావ్. సో మన పిరమిడ్ సెంటర్స్ ఓన్లీ మెడిటేషన్కే కాదు, ఇలా ట్రావెలర్స్కి ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది మేడం. ఒకప్పుడు ఆశ్రమాలకి సాధువులు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే ఆశ్రమంలో ఆగేటట్టు. దిస్ ఇస్ నైస్. ఈ సెంటర్స్లో ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆశ్రమంలో యూ హ్యావ్ టు బీ, వీ డోంట్ నో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పద్ధతులు. మన మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, they're quite free. And you can be open with them saying that I like this food, I don't like this food, I love to sleep early and I love to get up early and move on. అలా నాకు ఎక్కడ ప్రాబ్లం లేదు మేడం. ఎక్కడికి వెళ్ళినా కూడా నైట్ పడుకునేవాడిని. ఆ ఇంట్లో వాళ్ళు, ఆ సెంటర్ వాళ్ళు లేచినా లేకపోయినా నేను బిగినింగ్లో చెప్పేస్తాను 6 కంతా నేను వెళ్ళిపోతాను. సో ఆ ఫ్రీడమ్ ఎక్కడ ఉండదు. డెఫినెట్గా లేదా ఎవరైనా ఫీల్ అవుతారు. అవంతా ఏం లేదు, హ్యాపీగా నా ట్రావెలింగ్ అలా 24 days హ్యాపీగా గడిచింది మేడం. సూపర్. లైక్ ఇప్పుడు 24 days ట్రావెలింగ్ అంటే మామూలుగా నాకే 2-3 రోజులు అంటే ఒక పెద్ద సూట్ కేస్ రెడీ చేస్తా. ఇప్పుడు 24 days అంటే ఎంత లగేజ్ పట్టుకెళ్ళారు మీరు? 2 డ్రై ఫిట్ షార్ట్స్, టీ షర్ట్, ఒక ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ రెయిన్స్ నైట్ ఆరపోతే ఇంకొక షార్ట్స్, ఇంకొక టీ షర్ట్, 2 బెడ్షీట్లు, ఒక టార్చ్ లైట్, ఒక ఫ్లాస్క్, మామూలు నీళ్ళు, అంతే. హౌ వాస్ ఇట్ జర్నీ అలోన్? జర్నీ అలోన్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ బికాస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ అ గ్రూప్ అండ్ ట్రావెలింగ్ ఆన్ ద హైవే ఏమవుతుందంటే యూ హ్యావ్ టు బీ వెరీ కాషియస్ అబౌట్ ద ట్రాఫిక్ అండ్ ఆల్సో బీ కాషియస్ అబౌట్ other co-travelers, whether they're traveling comfortably or not. If you travel alone, you have to take care of yourself. So you'll have a lot of ease when you're traveling alone. If you're traveling in a group, you have to take care of other people also. So happyగా నడుస్తూ వెళ్ళేవాడిని. ఎక్కడ కావాలంటే అక్కడ మంచినీళ్ళు తాగడం, మళ్ళీ లైట్ ఫుడ్ అండ్ మూవ్ ఆన్.
ఓకే. అలా ఉండేది. అండ్ వేరియస్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ సెంటర్స్ అదర్ దెన్ పిరమిడ్ సెంటర్స్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ టెంపుల్స్, ఈ మస్జిద్లు ఇవన్నీ కూడా చూస్తూ వెళ్ళేవాడిని. చాలా బాగుండేది. అండ్ కొత్త కొత్త వాళ్ళతో దారిలో ఆగి టీ షాపుల దగ్గర అక్కడ పరిచయం చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఆ ఊరు కల్చర్ గురించి అది తెలుసుకుంటూ కొన్ని డీవియేట్ చేసి ఫ్రమ్ హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్తే అప్పుడప్పుడు బ్యూటిఫుల్ ట్రీస్ అండ్ అవన్నీ కనిపించినప్పుడు ఐ యూస్ టు డీవియేట్, then go inside and then come out to the highway again. Wow. Every day I used to travel about 10 kilometers in the morning, 10 kilometers in the evening. So I traveled with a lot of ease. That's good. Like group లో వెళ్తే కంపల్సరీ హావ్ టు గో విత్ వన్ ప్లాన్ అండ్ ఆల్ దట్. చక్కగా ఇష్టమైన చోటు డీవియేట్ అవుతా, యూ కెన్ రెస్ట్ వేర్ ఎవర్ యూ వాంట్. దట్ ఈస్ గుడ్. Yeah, I have rested in temples also. రోడ్ సైడే పడుకొని హ్యాపీగా వెళ్ళిపోయాను. ఏమేం ప్లేసెస్కి వెళ్ళారు ఈ 24 డేస్లో? స్టార్టింగ్ ఫ్రమ్ Visakhapatnam, I went to Anakapalli first, and then I went to Elamanchili, I went to Tuni, I went to, I mean, you can keep on naming places. Yeah. Kakinada, then Rajahmundry, and in and around Kakinada and Rajahmundry, lot of temples, lot of spiritual places are there. Yeah. I visited that. After Rajahmundry again, I have been to Tanuku, Maunasami temple, మౌనస్వామి ఉండే ఆశ్రమం, అలా చాలా చాలా. అక్కడ నుంచి తాడేపల్లిగూడెం, దెన్ ఏలూరు, దెన్ విజయవాడ, దెన్ ఐ వెంట్ టు గుంటూరు. ఫ్రమ్ గుంటూరు ఆన్వర్డ్స్ ఐ స్టాప్డ్. ఇట్ టుక్ మీ 24 days. ఆఫ్టర్ దట్ వేర్ ఎవర్ ఐ వాంటెడ్ టు గో ఐ ట్రావెల్డ్ బై బస్ అండ్ కంప్లీటెడ్ ద జర్నీ. అన్ని రోజులు మరి హౌ డిడ్ యూ ట్రావెల్? బై ఫుట్. బై ఫుట్. వావ్, బై ఫుట్ యూ ట్రావెల్ ఫర్ 24 days. ఎస్. 10 kilometers morning and evening. That is like 20 kilometers per day. Per day. Super. By foot. నేను ఇన్ని రోజులు అంటే ఒక ఏదో కార్ ఉంది, బైక్ ఉంది అట్లా అనుకున్నా. వావ్. We were actually another 2019-2020లో we were planning for a trip ఎక్కడ కాశ్మీర్ టు కన్యాకుమారి. Okay. By road trip, by big bus or some mode of transport. But that didn't happen because of COVID. Okay. In future, possibly we will plan that way. Yeah, to count pain. Yeah, sure. Wow. And we'll go with the musical troupe where we will play music, and then through music we'll spread spirituality, meditation and vegetarianism. That is the fundamental idea of traveling from Kashmir to Kanyakumari, touching all important cities and important places. Wow. So I was thinking, food problem ఉంటుందేమో, like, different ప్లేసెస్కి వెళ్తా ఉంటే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ తినాలి కదా. హోమ్ ఫుడ్ కంఫర్ట్ ఇస్ డిఫరెంట్ కదా. మీకు అట్లాంటి ఇబ్బంది ఏం ఎక్కడ ప్రాబ్లం లేదు మేడం. ఎక్కడికి వెళ్ళినా కూడా దేర్ వాస్ లాట్ ఆఫ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఐ యూస్ టు గెట్ హోమ్ ఫుడ్. ఇఫ్ నథింగ్ ఈస్ అవైలబుల్, సింపుల్ కర్డ్ రైస్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ. Except brinjal, I take everything. Okay. Why not brinjal? I have given up because it doesn't have any positive effect, doesn't give any positive energy. Okay. So, ఎంత తిన్నా కూడా అట్టి ఇటు ఏమైనా ఉన్నా కూడా నడకలో సెట్ అయిపోద్ది మొత్తం. Absolutely, I never had any problem. That is good. Super. Not one day in 24 days. Super. And I used to take bath in cold water. So, I don't need to pressurize anybody for hot water or so. మార్నింగ్ ఎన్నింటికి ఎర్లీగా వెళ్ళేవాళ్ళు కదా? 5కి లేచేవాడిని మేడం. 5కి అంత చన్నీళ్ళు? ఈవెన్ దిస్ మార్నింగ్ ఐ హ్యాడ్ కోల్డ్ వాటర్ బాత్ ఇన్ హైదరాబాద్. ఓ గాడ్. ఐ డోంట్ లైక్ టు ట్రబుల్ ఎనీబడి ఫర్ ఎనీథింగ్. ఇంట్లో ఉంటే కూడా? వావ్. మసీద్స్ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాను. హౌ వాజ్ ఇట్? దీస్ ఆర్ ఆల్ ఎనర్జీ సెంటర్స్. నేను వెళ్ళిన ప్లేస్ అంతే, లెట్ ఇట్ బి పిరమిడ్ center or masjid, all people who come there or any temple, whoever comes there, they come with an empty mind. At least ఎటువంటి మనిషి అన్నా కూడా దీంట్లో వచ్చినప్పుడు వాడు ఎంటీ మైండ్తో వస్తాడు. ఎంటీ మైండ్తో ఉండేటప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ విల్ బి డిఫరెంట్. సో ఐ యూస్ టు గో అండ్ సిట్ ఫర్ మెడిటేషన్ అట్లీస్ట్ 10 to 15 minutes in every place. So I used to gain lot of energy. Energy never got depleted because of walking.
Yeah. In fact, it used to increase because of my meditation in this great spiritual places. And masjid లో కూడా మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. నాకు ఎప్పుడు వెళ్ళి ఒకసారైనా వెళ్ళి విజిట్ చేసి అట్లా కూర్చొని చేయాలి అని ఉండేది నాకు కూడా. తప్పకుండా వెళ్ళు లహరి, యూ విల్ ఎంజాయ్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఫర్ 24 days, డూ అలోన్ అట్లీస్ట్ ఫర్ 5 days. బాగుంటుంది. డెఫినెట్లీ సింగిల్గా ట్రావెల్ చేస్తే మనతో మనం ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి ట్రూ వి విల్ లెర్న్ ఎ లాట్ అబౌట్ అవర్ సెల్ఫ్. వాట్ డిడ్ యూ లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈ టైంలో, ఆ 24 days? ఆ 24 daysలో నేను నాతో పాటు ఉండడం అనేది టైం మనకి అరుదుగా దొరుకుతుంది. 24 days నాతో పాటు నేను ఉండడానికి చాలా టైం దొరికింది. ఆ టైం దొరికినప్పుడు నాలో ఉండే డిఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, పాజిటివ్ థింగ్స్ వీ ఆల్ నో. Yeah. Getting to know your negative emotions, negative feelings is the right time. అది తెలుసుకొని అది హౌ టు కరెక్ట్ అండ్ హౌ టు ఇంప్రూవ్ అనేది కూడా నాకు నేనే క్వశ్చన్ చేసుకొని మళ్ళా బోల్డ్ పుస్తకాలు చదివి ఉంటాం కదా, స్పిరిచువల్ బుక్స్, దాంట్లో ఉంచే పాయింట్స్ తీసుకొని హౌ టు కరెక్ట్ మై సెల్ఫ్ అండ్ హౌ టు ఎవాల్వ్ యాజ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్ అనేది నాకు నేను నెమరేసుకుంటా ఉండేవాడిని. సో దట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. Any few examples? A few examples. దీని మున్పు నాకు విపరీతంగా కోపం ఉండేది చిన్నప్పుడు. ఓకే. అది యాజ్ ఐ ఎంటర్డ్ స్పిరిచువల్ లైన్ ఆ కోపం తగ్గుతూ వచ్చింది. ఎక్కడెక్కడ కోపం వస్తున్నది అనేసి మళ్ళా చెక్ చేసుకుంటూ పోయేవాడిని. ఎందువల్ల కోపం వస్తుంది, హౌ టు కంట్రోల్ దట్ యాంగర్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటే నాకు కొన్ని విషయాలు ఇప్పుడు కూడా ఉంది. ఎవరైనా టైం పాటించిపోతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. బికాజ్ ఇట్ హ్యాస్ అ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వెన్ యూ గ్రో ఇన్ అ గ్రూప్. బట్ సిన్స్ ఐ వాజ్ ట్రావెలింగ్ అలోన్, ఆ కోపం కూడా లేదు ఆ 24 days. ఎందుకంటే ఎవరు మీద కోపడతాను, ఎవరైనా టైం డిలే చేస్తే. నేను టైం పాటిస్తాను కాబట్టి నాకు ఎప్పుడు ఆ 24 days కూడా పీస్ఫుల్గా వెళ్ళిపోయింది. మళ్ళా ఇంకొకటి కూడా మేడం, ట్రావెలింగ్ అప్పుడు మన యాక్సెప్టెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే కొందరు ఇళ్ళలో వెళ్తే బాగా రిచ్ పీపుల్ ఉంటారు, దేర్ యూ విల్ గెట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంఫర్ట్స్. కొంతమంది దే మైట్ బి హ్యావింగ్ అ సింగిల్ రూమ్ హౌస్. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా వాళ్ళతో ఆ కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, వాళ్ళు ఫుడ్ ఎలా తింటారు, అవన్నీ కూడా సమ్ టైమ్స్ నాకు కారం అంటే ఎక్కువ తినలేను. కొన్ని చోట్ల వాళ్ళు కారం చెప్పినా కూడా ఎక్కువ వేసేస్తారు, వాళ్ళకి తెలియదు నేను 0 కారం తింటాను నేను. వాళ్ళు తక్కువ వేయమన్నాను కాబట్టి కొంచెం వాళ్ళకి కొంచెం, నాకు అది ఎక్కువ. బట్ అది యాక్సెప్ట్ చేసేవాడిని. యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెరిగాయి దీనివల్ల. మళ్ళీ ఒక్కొక్క చోట కింద పడుకోవాల్సి వచ్చేది. సో దీని మునుపు కింద పడుకునే అలవాటు లేకపోతే టయర్డ్ అయిపోతాం ఒకటి, ప్లస్ ఇంకోళ్ళతో సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఇవన్నీ కూడా పెద్ద ట్రివియల్ థింగ్స్ కింద చిన్న విషయాలు. సో యాక్సెప్టెన్స్ లెవెల్ కూడా అలా ప్రాక్టికల్గా పెంచుకోవచ్చు మనం. కొన్ని చోట్ల ఏం ఉండదు, ఫుడ్ కూడా ఉండదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం దొరకదు. బయట తినడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే ట్రావెలింగ్ అప్పుడు ఏదైనా గడబడి అవుతుందేమో అనేసి బయట తినేవాడిని కాదు, వెయిట్ చేసేవాడిని టిల్ ఐ రీచ్ ద డెస్టినేషన్. ఓకే. నీరసం అట్లా నీరసం ఏమి ఉండదు మేడం. సో కాస్మిక్ ఎనర్జీ అండ్ యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్. థింకింగ్ ఎక్కువ ఉండదు, కూల్గా అలా నడుచుకుంటూ ఇటు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. చాలా బాగుంటుంది. సో అన్లెస్ యూ ట్రై వన్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. షూర్, డెఫినెట్గా దట్ ఈస్ ట్రూ. లైక్ మనం ఒక కంప్లీట్గా ప్లాన్ చేసుకున్న ట్రిప్ ఇది మీరు? ఎవ్రీ మూమెంట్ లైక్ ఈ అన్ని ప్లేసెస్కి వెళ్ళాలి ఆర్ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో? నో, ఐ హ్యాడ్ ప్లాన్, బట్ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోయినా కొంచెం ఫ్లెక్సిబిలిటీ. ఓకే. పట్టు విడుపులు అంటారు కదా, కొన్ని చోట్ల పట్టుకోవాలి, కొన్ని చోట్ల. అవునవును. కంప్లీట్గా ప్లాన్ చేసుకున్న ట్రిప్స్లోనే ఎన్నో అనుకోని విషయాలు జరుగుతూ ఉంటాయి, హర్డిల్స్ వస్తూ ఉంటాయి. సో అండ్ దాట్ టైమ్ యాజ్ ఎ గ్రూప్ మనం సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. సో ఇక్కడ మీరు ఒక్కళ్ళే ఉండి సాల్వ్ చేసుకునేవారు కదా, అట్లా ఏమైనా హర్డిల్స్ యూ ఫేస్డ్? నాకు కష్టాల కంటే ప్లెజెంట్ హర్డిల్స్ వచ్చాయి మేడం. ప్లెజెంట్ హర్డిల్స్, ఓకే. కష్టాల్లో ఎక్కడ రాలేదు. ప్లెజెంట్ హర్డిల్స్ అంటే ఎస్ రాయవరం వెళ్ళాను ఒక ఊరు,
అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగా కనెక్ట్ అయిపోయి వాళ్ళు నువ్వు వెళ్ళకూడదు ఇక్కడ నుంచి 2 days అన్నా ఉండాలని. నా ప్లాన్ ప్రకారం 1 day దట్ నైట్ అండ్ దెన్ మార్నింగ్ వెళ్ళిపోవాలా. సరే మార్నింగ్ లేచి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది. ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది, తాతగారు నువ్వు వెళ్ళకూడదు అనేసి. సరే అమ్మాయి కోసం దట్ వాజ్ అ హర్డల్ ఇన్ ఫ్యాక్ట్, బట్ ఇట్ వాజ్ అ ప్లెజెంట్ హర్డల్. సో ఐ స్టేడ్ బ్యాక్, దెన్ ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్ అండ్ దెన్ ఐ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే. అలాగే గుంటూరులో ఉండేటప్పుడు వాళ్ళు కూడా సజ్జన సాంగత్యం, వాళ్ళ ఇంట్లో ఒక 10 మంది వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దే సెడ్ నో యూ స్టే బ్యాక్ ఫర్ అనదర్ 2-3 days I had to stay back. Okay. This was the only pleasant hurdles I had. So this is beautiful. Only pleasant hurdles. So 24 days. That is beautiful. ఒక్క ప్లేస్లో మాత్రం ఐ హ్యాడ్ దిస్ గోలీ సోడా అంటారు కదా, ఆ గోలీ సోడా తాగాను మేడం. ఓకే. తాగిన హాఫ్ అన్ అవర్లో కొంచెం ఐ హ్యాడ్ స్టమక్ అప్సెట్. ఓకే. దెన్ దాని మునుపు వరకు పిరమిడ్ ఎనర్జీ గురించి ఎక్కువ నాకు నమ్మకం లేదు చెప్పాలంటే. ఆ రోజు ఏలూరులో శ్రీనివాస్ గారు అనేసి ఉన్నారు, వాళ్ళ ఇంట్లో స్టే చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దే మేక్ పిరమిడ్స్, దే ఎక్స్పోర్ట్ పిరమిడ్స్ టు జర్మనీ అండ్ ప్లేసెస్ లైక్ దట్, డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ యూరోప్ అండ్ అదర్ ప్లేసెస్. మళ్ళీ ఇండియాలో కూడా ఎక్కువ అమ్ముతారు. ఆయన చెప్పారు ఈ పిరమిడ్ బెడ్లో పడుకోండి, యూ విల్ బి ఆల్ రైట్. మెడిసిన్ అంటే ఐ డోంట్ టేక్ మెడిసిన్, ఇప్పుడు కూడా ఏ మెడిసిన్స్ తీసుకోను. సరే ట్రై చేద్దాం ఏం పోయింది అనేసి పడుకుంటే నార్మల్గా లూజ్ మోషన్ ఒకసారి మొదలైతే ఒక రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటిది నైట్ పడుకొని ఆ రోజంతా 5-6 times అయింది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో November 7th, 2018 ఐ స్టిల్ రిమెంబర్ దట్ డేట్. ఆ రోజు దీపావళి రోజునే వాళ్ళు ఏదేదో ఆఫర్ చేస్తున్నారు తినడానికి. అప్పుడు చెప్పాను నాకు ఇలా స్టమక్ అప్సెట్ అంటే, నో తిను పిరమిడ్ కింద పడుకో, యూ విల్ బి ఆల్ రైట్ అన్నారు. బాగా తిన్నాను వాళ్ళు పెట్టినవన్నీ. మళ్ళీ నెక్స్ట్ డే ఆ పిరమిడ్ బెడ్ మీద నమ్మకంతో పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వాజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ పిరమిడ్ ఎనర్జీ. దాని మునుపు ఏదో చెప్తారులే మార్కెటింగ్ టెక్నిక్ అది అనుకునేవాడిని, అంతే కదా. పిరమిడ్లో ఈ మహిమ అవుతుంది, ఆ మహిమ అవుతుంది అంటే ఇదంతా మార్కెటింగ్, స్పిరిచువల్ మార్కెటింగ్ అనుకునేవాడిని. మనం ఎక్స్పీరియన్స్ అవుతాయి కానీ వీ వోంట్ బిలీవ్ కంప్లీట్లీ ఏదన్నా. నౌ ఐ 100% బిలీవ్ ఇన్ పిరమిడ్ ఎనర్జీ. పాసిబిలీ టు మేక్ మీ బిలీవ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అంతే కదా. డెఫినెట్గా అంతే. ఆల్వేస్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. ఏదన్నా ఒక కారణానికే జరుగుతుంది. ఫర్ ఎ గుడ్ కాజ్ ఆల్వేస్. సో మీరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యూ ట్రై డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కల్చరల్ ఫుడ్స్ తిన్నారు కదా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? మై ఫేవరెట్ డిష్ అంటే అన్నీ ఫేవరెటే, బట్ కమ్మటి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. ఓకే. ఎక్కువ పులుపు లేకుండా మంచి పెరుగన్నం విత్ లెమన్ పికిల్. ఓకే. దట్ ఈస్ మై ఫేవరెట్ డిష్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే దోశలు పల్లీల చట్నీ వితౌట్ కారం. ఓకే. అది ఒక 10 దోశలన్నా తినగలుగుతాను ఇప్పుడు కూడా. ఓకే. సో ఈ 24 days ట్రిప్లో అయినా కొత్త డిషెస్ నేర్చుకున్నారా మీరు? కొత్త డిషెస్ నేర్చుకోవడానికి టైం లేదు. ఓకే. కొత్త డిషెస్ టేస్ట్ చేశాను. సో మెనీ వండర్ఫుల్ డిషెస్ ఐ హ్యాడ్. మిల్లెట్ ఇడ్లీస్, మిల్లెట్ దోశ, బ్రౌన్ రైస్, దెన్ మిల్లెట్స్లో 2-3 రకాలు. గుంటూరులో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ ఫర్ హ్యావింగ్ ఆల్ దిస్. అండ్ కొందరిలో మంచి ఇది సంగటి ముద్ద అంటారు కదా, రాగి సంగటి, అది కూడా పెట్టారు. టేస్టీ మంచి పప్పుతో చేసి పెట్టారు ఒకళ్ళిద్దరింట్లో. అండ్ ఆబ్వియస్లీ మీరు డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పీపుల్ని కలుస్తారు కాబట్టి ఈ జర్నీలో వాట్ డిడ్ యూ లెర్న్? వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు? చాలా మంది దగ్గర నుంచి హౌ టు బీ హంబుల్, హౌ టు బీ సింపుల్ అండ్ హౌ టు ఎంజాయ్ సింప్లిసిటీ. అలా మళ్ళా వాళ్ళు ఉండే దాంట్లో, మన దగ్గర ఉండే దాంట్లో ద బెస్ట్ ఇవ్వాలనేసి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసేవాళ్ళు. అది వాట్ ఎ గ్రేట్ క్వాలిటీ మేడం. చాలా మంది దగ్గర అదే చూసాను మన పిరమిడ్ మాస్టర్స్ దగ్గర. వాళ్ళకి ఉండే దాంట్లో చిన్నది ఉన్నా కూడా వాళ్ళు బెస్ట్ ఇవ్వాలనేసి మనకి ఆతృత ఉండేది వాళ్ళలో, ఆ కళ్ళల్లో కనిపించేది వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఇదంతా. ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. అండ్ వాట్ అబౌట్
నాన్ పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు, బట్ యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం మోల్డ్ అవుతూ వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. అప్పుడే నాన్ పిరమిడ్ మాస్టర్స్తో మోల్డ్ అయి వెళ్ళడమే గ్రేట్. దిస్ థింగ్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి, మనలో ఉండే అన్ని రిఫ్లెక్ట్ అవుతా కనబడతాయి వాళ్ళల్లో ఇంకా బాగా. మళ్ళీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు మేడం. మనం స్పిరిచువల్ జర్నీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అదర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువ ఉండడం. ఇప్పుడు లాహిరి ఇలా ఉండాలా, లాహిరి అలా ఉండాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొందరికి. నాకు కూడా ఉండొచ్చు, మేము లాహిరి ఇలా ఉండాలా అలా ఉండాలనేసి, రాజు ఇలా ఉండాలా అలా ఉండాలనేసి. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా నన్ను చూసుకోవాలా అలా నన్ను చూసుకోవాలనేసి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నాకు కూడా ఎక్కడో నాకు ఎక్కువ ఉండదు ఎక్స్పెక్టేషన్, అయినా ఎక్కడ ఇన్ ఎ వెరీ సటిల్ వే ఎక్కడో ఉంటుంది. అది ఇట్ డజన్ గెట్ ఫుల్ఫిల్డ్, కొంచెం అప్సెట్ అవ్వచ్చు మనం. సో ఈ కొన్ని చోట్ల ఎక్స్పెక్టేషన్స్ మనకు అనుకూలంగా ఉండవు, మనం ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉండదు. ఆ ప్లేస్ ఆఫ్ స్టేయింగ్ కానీ, ఒక ప్లేస్కి వెళ్ళాను, ఐ హ్యాడ్ టు స్టే ఇన్ బోర్డింగ్ స్కూల్ అండ్ గవర్నమెంట్ రన్ బోర్డింగ్ స్కూల్. ఆ స్కూల్లో ఎంత అంటే టాయిలెట్స్ చాలా డర్టీగా ఉండేది, అట్లీస్ట్ నార్మల్గా కూడా లేదు, చాలా డర్టీగా ఉండేది. బట్ ఐ హ్యాడ్ నో అదర్ ఆల్టర్నేటివ్, అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో నా ఎక్స్పెక్టేషన్స్కి అగెన్స్ట్గా ఉంది కదా, అది కూడా యాక్సెప్ట్ చేసేసాను. ఆ సిట్యుయేషన్ కూడా ఫర్గెటింగ్ ద ఎక్స్పెక్టేషన్, ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ దట్ సిట్యుయేషన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ లెర్న్ వెన్ వీ ట్రావెల్, ఎస్పెషలీ వెన్ వీ ట్రావెల్ అలోన్ వితౌట్ ఎనీ రీజన్ ఆర్ ఎనీ డెస్టినేషన్. When you go with the flow, you'll learn so many things. మనం ఏదైతే థింగ్స్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, యాక్సెప్టెన్స్ ఉండాలి, బీ వితౌట్ ఫియర్, బీ విత్ యువర్ సెల్ఫ్ అని అనుకుంటున్నాము. వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ అవర్ ఓన్, ఇవన్నీ వీ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. We start experiencing and implementing it. And కొన్ని చోట్ల నీళ్లు కూడా ఉండవు మేడం స్నానానికి. ఓకే. సో ప్రాపర్ నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం, నా దగ్గర ఒక సాఫ్ట్ టవల్ ఉంటుంది, అద్దుకొని దాంతోనే తుడుచుకొని పిండి అలా. చిన్నప్పుడు బేబీ బాత్ అగైన్ బికమ్ ఎ బేబీ. అండ్ మీకు ఈ ట్రిప్లో నేచర్, యూనివర్స్ ఎట్లా సహకరించింది? నేచర్, యూనివర్స్ చాలా బాగా సహకరించింది మేడం. స్టార్టింగ్ అప్పుడే నేను మెడిటేషన్లో కూర్చొని, గ్రూప్ మెడిటేషన్, పీపుల్ కేమ్ టు సీ మీ ఆఫ్ ఆల్సో, ఫ్లాగింగ్ ఆఫ్ కదా ఆ టైప్లో ఒక 20-30 మంది వచ్చారు. వాళ్ళు దే వాక్డ్ అలాంగ్ విత్ మీ ఫర్ 5-6 kilometers అండ్ దెన్ దే వెంట్ బ్యాక్. ఇనిషియల్గా వాళ్ళ ఎనర్జీ కూడా తీసుకొని వెళ్ళాను కదా. సో గ్రూప్ మెడిటేషన్లో నాకు అన్నీ సహకరించాలి, చక్కగా అయిపోవాలి అనేసి అందరూ మెడిటేషన్లో కూర్చొని అందరూ అదే ఎనర్జీ నాకు పంపించారు, నేను అదే ఎనర్జీ తీసుకొని ఐ ట్రావెల్డ్. సో ఐ హ్యాడ్ నో అదర్ ప్రాబ్లం. రెయిన్ లేదు, నార్మల్గా ఆ టైంలో రెయిన్ పడవచ్చు, హెవీగా సన్ కూడా లేదు, ఎక్సెప్ట్ 1 or 2 days ప్లెజెంట్ వెదర్. మార్నింగ్ 6కి వెళ్ళిపోతాను కాబట్టి విత్ ఇన్ 2 hours or 2.5 hours ఐ కంప్లీట్ 10 kilometers. మళ్ళీ ఈవినింగ్ కూడా అంతే. ఈవినింగ్ ఐ స్టార్ట్ అరౌండ్ 4 o'clock or 3:30 to 4, then complete by 6:30. సో ఫ్రమ్ మార్నింగ్ 6 and 2.5 hours అంటే అరౌండ్ 8-9కి వెళ్ళేవాళ్ళు. 9 to evening 4 what would you do? 9 to 10 కొంచెం రెస్ట్ తీసుకునేవాడిని. రెస్ట్ తీసుకొని దెన్ అక్కడ ఉంటారు కదా వాళ్ళతో సజ్జన సాంగత్యం, దెన్ హ్యావ్ లంచ్, దెన్ అగైన్ స్లీప్ ఫర్ an hour or so, దెన్ 3:30-4కి మూవ్ ఆన్. మళ్ళీ నైట్లో కూడా ఎవరింటికి చేరుకుంటానో అక్కడ పీపుల్ గ్యాదర్, బికాస్ ఐ గివ్ ప్రేయర్ ఇన్ఫర్మేషన్. పీపుల్ అంటే ఒక కొన్ని చోట్ల 2-3 ఉంటారు, కొన్ని చోట్ల 10 మంది అలా ఉంటారు. వాళ్ళ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా షేర్ చేసుకొని, నాకు ఏదైనా తెలిస్తే వాళ్ళకి చెప్పి మళ్ళీ కుక్ చేసుకొని. మోస్ట్ ఆఫ్ ద సజ్జన సాంగత్యం హ్యాపెన్స్ ఇన్ కిచెన్ వైల్ కుకింగ్ ఇట్ సెల్ఫ్. ప్లాట్ఫామ్ మీద అందరూ కొంతమంది కూర్చుంటారు, కొంతమంది లేడీస్ జెంట్స్ కూడా అందరూ. అండ్ మోస్ట్లీ ఇన్ స్పిరిచువల్ లైన్లో మీరు చూసే ఉంటారు, లేడీస్ ఎక్కువ ఉంటారు జెంట్స్ కంటే. సో దే కమ్
ఈ టైప్ సజ్జన సాంగత్యానికి నార్మల్గా మీరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తా అలా చేసేది ఆర్ ఏమైనా క్లాసెస్కి వెళ్ళి చేసేది ఏం డిఫరెన్స్ని ఫీల్ అయ్యారు? మీతంతా ప్లాన్డ్గా ఉంటుంది, యా అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మీరు ప్లాన్డ్గా వెళ్ళేది ఇంట్లో ఇంతమంది వస్తే బాగుండు అనేసి. ఓకే ఓకే. ఈ ట్రావెలింగ్ దీంట్లో ఎక్స్పెక్టేషన్ ఉండదు అండ్ ఇట్స్ అ వెరీ ఇన్ఫార్మల్ వే. పీపుల్ విల్ బి మోర్ ఓపెన్ టు యూ. క్లాస్ అన్నప్పుడు సజ్జన సాంగత్యం కొన్ని ఓపెన్నెస్ తగ్గిపోతుంది. ఇది కిచెన్లో ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ టు హ్యావ్ గుడ్ సజ్జన సాంగత్యం. అండ్ మనం మాట్లాడే ఎనర్జీస్ అది కూడా ఫుడ్లో ఫ్లో అవుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇప్పుడు కూడా పాసిబుల్లీ ఈవెన్ యూ మస్ట్ బి ఎక్స్పీరియన్సింగ్ విత్ యువర్ మదర్ కుక్ చేస్తున్నప్పుడు నేను ప్లాట్ఫామ్ మీద కూర్చునేవాడిని, ఆవిడతో మాట్లాడుతూ అవి ఇవి చేసుకుంటూ. దట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అండ్ నైస్ వే ఆఫ్ హ్యావింగ్ కాన్వర్జేషన్. అది మామూలుగా క్లాసెస్ ఇలా ఉంటే అది జరగదు. హాల్లో కూర్చోపెట్టడం, మైక్ పెట్టడం, ఇవన్నీ ఇక్కడ ఏముండదు. వీఆర్ క్లోజ్ నిట్ ఫ్యామిలీ లాగా ఉంటాం. క్లాసెస్ అన్నప్పుడు మళ్ళీ మాస్టరు ఆ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. మనం కూడా అయితే ఒక క్లాస్ అరేంజ్ చేయాలి, లైక్ ఒక 10 పీపుల్ని పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క కూరగాయ ముక్కలు ఇచ్చి మీరు ఇది కోయండి, నేను ఇది కోస్తాను. నేను ఆనియన్స్ కట్ చేస్తూ ఒకళ్ళు, కాయగూరలు కట్ చేస్తూ ఒకళ్ళు, అలా వీ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్. షేరింగ్ కూడా నేర్చుకుంటాం అక్కడ. అవునవును, వర్క్ షేరింగ్ ఎవ్రీథింగ్. సో మెనీ థింగ్స్ యూ కెన్ లెర్న్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రావెలింగ్. మెడిటేటర్ అవటం వల్ల మీ జర్నీ ఇంత స్మూత్గా జరిగిందా ఆర్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఉందంటారా మెడిటేటర్ అవటం వల్ల? మెడిటేటర్ అవటం వల్ల కొంచెం స్మూత్గానే ఉన్నట్టుగా ఉంటుంది. దో యూ హ్యావ్ హర్డల్స్ ఆర్ ఎనీథింగ్ యూ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్. నాన్ మెడిటేటర్గా ఉంటే నువ్వు ప్రతిదీనికి చిరాకు పడుతూ ఉంటావు. దీంట్లో చిరాకు అనేది ఉండదు. చిరాకు ఒకవేళ ఉన్నా కూడా ఇఫ్ యూ నెమరేసుకుంటే వెన్ యూ రీకాల్ యువర్ స్పిరిచువల్ నాలెడ్జ్ దెన్ ఆటోమేటిక్లీ హ్యాపీగా యాక్సెప్టెన్స్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఎంత ఎక్స్పెక్టేషన్స్కి దూరంగా ఉన్నా కూడా అక్కడ సిచ్యుయేషన్స్ మన యాక్సెప్టెన్స్ వల్ల హ్యాపీగా స్మూత్గా హాయిగా వెళ్ళిపోతూ ఉంటాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ స్పిరిచువాలిటీ. ఎస్, డెఫినెట్లీ. మనం నేర్చుకున్న అన్నిటికీ ఒక టెస్ట్. ఇట్స్ ప్రాక్టికల్ టెస్ట్. ఎన్ని రోజులు థియరీ, నా బట్ ఇస్ ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ టెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ట్రావెల్ చేయాలి. ట్రావెల్ టు అన్నోన్ ప్లేసెస్. ఇప్పుడు మనం గ్రూప్ ట్రావెల్ చేస్తాం హిమాలయాస్కి, అక్కడ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి, బట్ ఇట్స్ ఎ ప్లాన్డ్ ట్రిప్. దాంట్లో సంబడి ఈజ్ దేర్. నాగేంద్ర, నందప్రసాద్ సారు, మళ్ళీ నవకాంత్ వీళ్ళంతా ఆర్గనైజ్ చేస్తుంటారు. దే ప్లాన్ వెల్ ఇన్ అడ్వాన్స్. దాంట్లో మోర్ ఆర్ లెస్ నాట్ మెనీ ట్రబుల్స్ ఆర్ నాట్, దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏమైనా వచ్చినా కూడా వాళ్ళే చూసుకుంటారు. హియర్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉంటాం, బాధ్యతగా. ట్రిప్కి వెళ్ళి వచ్చినాక మీలో ఉన్న డిఫరెన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గమనించేంత డిఫరెన్స్ వచ్చిందా? మా ఫ్రెండ్స్ గమనించారు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే మై వైఫ్ ఎక్స్పైర్డ్ ఇన్ 2014. ఓకే. I have only one daughter. Okay. And she is most of the time traveling like me only. Most of the time she spends in Auroville. Nice. Or she spends in another ashram, Jain monastery right in the Bodhizendo in Kodaikanal. Okay, nice. She is either there or in Auroville. Or she goes to Tirunamalai. Yeah, nice places. Tirunamalai also I have been several times. I have been to Auroville several times, but not to Bodhizendo. Auroville is a great spiritual center. There people from all over the world, they stay there. So when you go to Auroville, and different canteens untai, different places of food where they take food. If you go there, you will come across people from different countries. And you can easily interact in those places. And you can learn about their culture. They have got very good levels of acceptance because they had lived in great comforts. And in Auroville, you don't have so much of comfort. Everywhere you have to either go by foot or most of the people, they cycle around. And they almost lead a monastery life there.
live in farms where simple rooms are there, simple way of living is there. And చాలా బాగుంటుంది. I cannot express fully. Yeah, but only ఏంటంటే నాకు వెళ్ళాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ so Lahari, you go there. Definitely. And even Arunachalam or Tirunamalai, there రమణ మహర్షి ఆశ్రమంలో ఉంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా తక్కువే అనిపిస్తుంది. ఓకే. సచ్ ఏ లవ్లీ ప్లేస్. అక్కడ కళ్ళు మూసుకొని ఒక 5-10 నిమిషాలు కూర్చుంటేనే దేర్ ఇస్ అ గ్రేట్ షిఫ్ట్ ఇన్ యువర్ ఎనర్జీ లెవెల్. అక్కడ మెడిటేషన్ హాల్స్ కానీ ఆ వాతావరణం కానీ అక్కడ కూడా లాట్ ఆఫ్ ఫారినర్స్ కమ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, జనవరి. And lot of satsangs happen, different masters from all over the world, all over India. They come there, conduct satsangs. So there's lot of learning there also. Other than this 24 days trip కాకుండా you have a lot of journey of traveling and all that కదా. ఈ అన్నిట్లో మీకు ఇష్టమైన క్లోజ్ టు యువర్ హార్ట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? Close to my heart అంటే హైడకాన్ బాబాజీ ఆశ్రమం and Arunachalam, I told you, no? The mala Rishikesh. I love these places. Rishikesh ki ee ఏడాది నుంచి every year I have decided to go at least for a week. Wow, that is good. And హైడకాన్ బాబాజీ ఆశ్రమం కూడా చాలా బాగుంటుంది. అది I cannot describe it. You must have gone recently. I heard that you went. చాలా బాగుంటుంది. So ఇక్కడ గంగా నది and everything బాగుంటుంది. That you cannot really express. You can only feel that and enjoy it. Yes. Mountains, అక్కడ ఎన్నో జస్ట్ నా నేచర్ ఎనర్జీ ఎలోనే కాకుండా ఎన్నో మంది సాధువులు అక్కడ మెడిటేషన్ చేసి ఇట్స్ వెరీ ప్యూర్ స్పాట్. రిషికేష్, హైడకన్ బాబా ఆశ్రమం వెరీ ప్యూర్ స్పాట్స్. అండ్ రిషికేష్లో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆశ్రమ్స్. ఒక్కొక్క ఆశ్రమంలో కూడా ఒక 10 రోజులు గడిపినా నీకు ఒక 365 days అయిపోతుంది అక్కడ. అన్ని ఆశ్రమాల్లో ఉన్నాయి, అన్ని బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ రివర్ గ్యాంజెస్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద రిషికేష్ టు ద అదర్ ఎండ్. సో దాని రివర్ పక్కన కూర్చుంటేనే మనకి ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. కీప్ వాచింగ్ దట్ రివర్, దట్స్ ఆల్. అండ్ అనదర్ ప్లేస్ విచ్ ఐ లవ్డ్ వాస్ ఐ వెంట్ టు బేడాఘాట్. Very close to Jabalpur, where most of the time Osho used to come there, and especially during full moon days, he used to cross the river, go into the deep forest, meditate and come back. So that place is also Bedaghat river pakkana alla kuchutte Narmada river. Okay, Narmada. It starts from Amarkantak. A beautiful place. Adi okati. And Kabir also lived very close to Amarkantak. Old house అయింది ఉంది, అక్కడ కూడా వెళ్ళాము. అలా దట్ ప్లేస్ ఆల్సో వెరీ నైస్. సో ప్లీజ్, యు ఆర్ స్టిల్ యంగ్, యూ కెన్ విజిట్ ఆల్ దీస్ ప్లేసెస్. డెఫినెట్గా నా లిస్ట్లో ఐ స్టార్ట్ రైటింగ్ డౌన్. ఐ స్టార్ట్ విత్ అరోవల్లి. నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది అది. ఐ స్టార్ట్ విత్ దట్. దిస్ ఇయర్ డెఫినెట్గా ఐ గో దర్. సచ్ బ్యూటిఫుల్ ప్లేసెస్, beautiful masters, beautiful beings everywhere. Beautiful energy levels. Definitely, beautiful energy levels. Different sort of people ni kalusta వచ్చారు కదా మీ జర్నీలో. జనరల్గా బీయింగ్ ఎట్ హోమ్ మనందరికీ పీపుల్ ఆర్ ఇట్లా ఉంటారు అనేది ఒక ఒపీనియన్స్ ఉంటాయి. అండ్ దెన్ కమింగ్ ఇన్ టు మెడిటేషన్ డిఫరెంట్ పీపుల్ని ఇలా సత్సంగ్లో కలుసుకుని ప్రచారంలో కలుసుకుని కొన్ని ఒపీనియన్స్ పోతాయి. అండ్ ట్రావెలింగ్ అప్పుడు మీటింగ్ పీపుల్ ఇంకొన్ని ఒపీనియన్స్ పోతాయి. వాట్ ఈస్ దిస్ లెవెల్ ఆఫ్ ఏం ఒపీనియన్స్ పోయినాయి అనుకుంటారు? పీపుల్ అందరూ మన అనుకున్నట్టుగా ఉండరు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు బాగానే ఉంటారు. మనం చూసే దృష్టి డిఫరెంట్గా ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వాళ్ళు దూరంగా ఉండి చూసినప్పుడు కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. వీళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, వీళ్ళు ఇలా చేస్తే ఇది కరెక్ట్ కాదు, అలా చేస్తే కరెక్ట్ కాదు అనుకుంటాం. వాళ్ళతో పాటు మిక్స్ అయ్యి చేస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి బట్టి, వాళ్ళ వాతావరణం బట్టి, వాళ్ళు బ్యాక్గ్రౌండ్, చదువు బ్యాక్గ్రౌండ్ అనుకోండి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, వాళ్ళు అలా ఉండడం అది కరెక్ట్. మన ఒపీనియన్లో అది కరెక్ట్ కాకపోవచ్చు ఆ సొసైటీ దృష్టిలో.
బట్ వాళ్ళు పెరిగిన వాతావరణానికి, వాళ్ళు పెరిగిన బ్యాక్గ్రౌండ్కి, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్ మేడ్ దోస్ పీపుల్ లైక్ దట్ అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. అలా అనిపించేది నాకు. మనం ఆ వాతావరణంలో పెరిగింటే మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. మనం వేరే వాతావరణంలో పెరిగాం కాబట్టి మనం తోపు అనుకుంటాం. అదన్నీ పోతాయి. విల్ స్టార్ట్ లవింగ్ పీపుల్ యాజ్ దే ఆర్. అన్కండిషనల్ లవ్ కూడా పెరుగుతుంది మేడం, బికాస్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కండిషన్స్, నో ఒపీనియన్స్. విల్ స్టార్ట్ లవింగ్ పీపుల్ యాజ్ దే ఆర్. ఇవన్నీ మనం గమనించుకోవాలి. యూ హ్యావ్ టు బీ ఇన్ అవేర్నెస్. అన్లెస్ వీఆర్ ఇన్ అవేర్నెస్, యాక్సెప్టెన్సీ పెరగదు. అవేర్గా ఉండడం ఈజీ ఈ ట్రావెలింగ్లో, ఎందుకంటే యూఆర్ విత్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. యూఆర్ నాట్ బీయింగ్ డిస్టర్బ్డ్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్. మనం అవేర్గా ఉంటే వి లర్న్ ఎవ్రీథింగ్ అండ్ ద బెస్ట్ వే టు బి అవేర్ ఇస్ వెన్ వీఆర్ అలోన్ అండ్ ద బెస్ట్ వే టు బి అలోన్ ఇస్ వెన్ యూఆర్ ట్రావెలింగ్. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు ఏ టైప్ నుంచి. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఎవరైతే చూస్తున్నారో, everyone get an inspiration to travel alone, preferably walk like you and learn a lot about themselves. There's a lot of learning and practically you can experience so many things which we have already talked about it in length. Yes. మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మేడం? నా జర్నీ యాజ్ సూన్ యాజ్ నా ఆఫీస్లో లీవ్ ఎప్పుడెప్పుడు పెట్టేసుకొని నా వర్క్ కంప్లీట్ చేసి ఈ వర్క్ కంప్లీట్ చేసి స్టార్ట్ చేస్తాను, ఆ వర్క్ కంప్లీట్ చేసి స్టార్ట్ చేస్తాను, అది ఎప్పుడు అవ్వదు. ఓకే నీ కంప్లీషన్ అనేది ఉండదు. లైఫ్ ఇస్ అ జర్నీ. ఇట్ ఈస్ అ జర్నీ వేర్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. సో వర్క్ అనేది నువ్వు లాస్ట్ బ్రెత్ వరకు ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు నువ్వు పని చేయాల్సిందే, ఏదో ఒక పని. సో ఈ టైంలోనే కొద్దిగా మన కోసం మనం ఏంటి, మార్నింగ్ మెడిటేషన్ చేస్తాం, మధ్యాహ్నం చేస్తాం, ఈవినింగ్ చేస్తాం. నేను 3 సార్లు చేస్తాను. బట్ లెంతీ మెడిటేషన్ ఉండదు, 15 minutes to half an hour. అలా 3 సార్లు చేస్తున్నాం. మన కోసం మనం అంత కేటాయించుకున్నప్పుడు, మన కోసం మనం ఒక ఏడాదిలో ఒక 10 రోజులు కేటాయించుకోలేము. కేటాయించుకొని నడిస్తే బాగుంటుంది. ఏడాదికి ఒకసారి లేకపోయినా కనీసం 3 ఏళ్ళకి ఒకసారి వెళ్ళండి. అండ్ ప్రిఫరబ్లీ బీయింగ్ అ గర్ల్, యూ బెటర్ ట్రావెల్ మార్నింగ్ 6 నుంచి 8 లోపల ఫినిష్ చేసుకోండి. ఈవినింగ్ కూడా చీకటి పడే లోపల డెస్టినేషన్ రీచ్ అయిపోతే బాగుంటుంది. సో ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బీయింగ్ ఎ గర్ల్, జనరల్గా నాకు కూడా ట్రావెల్ చేయాలని ఉంటుంది. కానీ ఇంట్లో పేరెంట్స్ ఏమో దెల్ బి లైక్ యు నో వాట్, తెలిసిన వాళ్ళతో వెళ్ళు, లేదా వీళ్ళు తెలీదు, లైక్ సో మెనీ ఆప్షన్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. నీకు ప్రాబ్లం లేదు మేడం, నేను కావాలంటే వెనకాల కారు వేసుకొని వస్తాను. బట్ నువ్వు వాకింగ్ చేయి, నేను మాత్రం కార్లో వస్తాను. ఎస్ నాట్ మీ, ఇన్ జనరల్. అవును. వాట్ వుడ్ యూ అడ్వైస్ ఫర్ పేరెంట్స్? వాళ్ళు అలౌ చేయాలి. అంతగా వాళ్ళకి అంత భయం వేస్తే, లైక్ వన్స్ మా అమ్మాయి బెంగళూరు నుంచి విశాఖపట్నం స్కూటర్లో వచ్చింది. ఓకే. అండ్ స్కూటర్లో రావడం అనేది అందరూ ఒప్పుకోరు. మా ఇంట్లో అందరూ, మా మదరు, ఫాదరు, దేవర్ డెడ్ అగేన్స్ట్. ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తాం అనేసి. సరే, వాళ్ళు భయాలు వాళ్ళకి ఉంటాయి కదా. నేనేం చేశానంటే, మా అమ్మాయిని నువ్వు ఫ్రంట్లో స్కూటర్లో వెళ్ళు, నేను వెనకాల బస్సులో వస్తాను అనేసి. 5 రోజులు ఆ అమ్మాయి అలా బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వెనకాలే బస్సు ఎక్కి వచ్చేవాడిని. సో ఏదో ఒకటి మనం వాళ్ళని నో అనకుండా మనం సపోర్టివ్గా ఉండాలి. ఎలా సపోర్ట్ చేస్తున్నాం అనేది తల్లిదండ్రులు ఆలోచించుకొని సపోర్ట్ చేయాలి. నాలాగా వాళ్ళు కూడా బస్సులో వెళ్ళొచ్చు, ఏముంది, తప్పేముంది కదా. అవునవును. లైక్ మీరు అంటే వాట్ ఐ రిమెంబర్ ఇస్ దట్ చిన్నప్పుడు వెన్ ద బేబీ నడుస్తానికి ట్రై చేసినప్పుడు పేరెంట్స్ అలౌ చేసేవాళ్ళు. యూనో వాట్, నడవని, పడితే పడని, బట్ లెగుస్తుంది, కానీ వెనక నడిచేవాళ్ళు. ఈవెన్ సైకిల్ నేర్పించినప్పుడు కూడా అలా తోసేసి వెనకాలే పరిగెట్టేవాళ్ళు సైకిల్. అలాగే ఇది కూడా వాకింగ్ చేస్తున్నప్పుడు ఆమె చేయని, నువ్వు వెనకాల కారో లేకపోతే బస్సులో వెళ్ళు, తప్పేం లేదు. అప్పుడు వాళ్ళు ఎట్లా కొంచెం టైం తీసుకుని ఉన్నారు. ఈవెన్ ఆఫ్ ఇట్ ఈస్ ఓకే, వాళ్ళు అలా టైం తీసుకుని ఉంటే ఇద్దరు నేర్చుకుంటారు.
ఇద్దరు నేర్చుకుంటారు. ఈ కాన్సెప్ట్ బాగుంది. నెక్స్ట్ టైం మా నాన్న వద్దన్నప్పుడు మీరు కూడా నాతో పాటు లీవ్ తీసుకుని నాన్నగారండి. అంతే సింపుల్. 10 రోజులు ఆయన కూడా ఆయనతో పాటు ఉండడానికి అది ఒక ఆపర్చునిటీ. ట్రావెలింగ్లో హౌ మచ్ రోల్ షుడ్ ఏ ఫోన్ ప్లే? ఫోన్ గురించి చెప్పాలంటే లహరి, ఫస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకొని వెళ్ళకు. ఓకే. 100% స్మార్ట్ ఫోన్ అనేది నీ చేతిలోనే ఉండకూడదు. గూగుల్ మ్యాప్స్ ఏం అవసరం లేదు, నీ గూగుల్ మ్యాప్ అక్కర్లేదు. ఏం దీని మునుపు ట్రావెల్ చేసేవాళ్ళు గూగుల్ మ్యాప్ ఉండేదా? జనాల్ని కనుక్కునేవాళ్ళు, అందరితో మాట్లాడడానికి అవకాశం. ఈ ఊరు ఎలా వెళ్ళాలి బాబు అంటే వాళ్ళు చెప్తారు, అలా వెళ్ళు. చిన్న ఫోన్ ఎందుకు? ఆ చిన్న ఫోన్ కూడా అవసరం లేదు చెప్పాలంటే. వచ్చేవాళ్ళు ఎవరింటికి అయితే వెళ్తావో, ఏ సెంటర్కి వెళ్తావో వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం గురించి, ఈ టైంకి వస్తాను అంతే, దాని గురించే కావాలి. వాళ్ళు ఏదన్నా నీకేం కావాలో తినడానికని అడుగుతారు. నేను స్మార్ట్ ఫోన్ పట్టుకొని వెళ్ళలేదు. పట్టుకొని వెళ్ళినా ఒకవేళ బ్యాగ్లో పెట్టి ఎక్కడైనా ఫోటోలు తీసుకోవడానికి మాత్రం ఉపయోగించు. అది కూడా నువ్వు కెమెరా పట్టుకొని వెళ్తే అది కూడా అవసరం లేదు. ఐ థింక్ ప్రజెంట్ జనరేషన్లో బై వాక్ వెళ్ళమన్నా వెళ్ళిపోతా అంటాం, కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా వెళ్ళాలంటే దాట్ విల్ బి మేజర్ ఛాలెంజ్. స్మార్ట్ ఫోన్ ఉండకూడదు, మళ్ళీ నీతో పాటు ఉండడానికి అవ్వదు. అవును, పెద్ద డిస్టర్బెన్స్. అవును, వీఆర్ నాట్ ట్రావెలింగ్ అలోన్. అప్పుడు అది ఉందంటే ఇట్స్ లైక్ ఇంకొక బీయింగ్ మనతో ఉన్నారు, మన ఎనర్జీ టైం అంతా కన్జ్యూమ్. చిన్న ఫోన్ కూడా అవసరం లేదు చెప్పాలంటే. బట్ ఈ చెప్పాను కదా ఇంకోళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు దానికని. మన పిరమిడ్ మాస్టర్స్ కూడా వాళ్ళ పరిధిలో ఉండే ఊర్లే వాళ్ళకి తెలుసు. అవునవును. అందరికి మెసేజ్ నేను ఇస్తున్నానంటే ఇవన్నీ చూడడం కాకుండా కూడా ఇనీషియల్గా మన పిరమిడ్సే గొప్ప గొప్ప పిరమిడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ పిరమిడ్లు కంపల్సరీగా చూడాలి. వీటి మన కడతాల పిరమిడ్ ఈ రెనోవేషన్ తర్వాత చాలా అద్భుతంగా ఉంది. అండ్ మన బెంగళూరు పిరమిడ్ చూడాలి. మళ్ళీ పేరవరంది అప్కమింగ్ పిరమిడ్ అది చూడాలి. మళ్ళీ మాడుగుల విశాఖపట్నం దగ్గర ఉంది ఆ పిరమిడ్. ఇవన్నీ ఈ ఎనర్జీస్ అంతా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఆరోవిల్ అగైన్ అక్కడ మాతృ మందిర్ అనేసి ఉంది. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. పెటల్స్ అంటారు. ఆ పెటల్స్లో ఎంత చక్కగా మెడిటేషన్ కుదురుతుంది అంటే చాలా బాగా కుదురుతుంది. అండ్ మెయిన్ మెడిటేషన్ హాల్లో కూడా చాలా బాగుంటుంది. అక్కడ చాలా క్లీన్గా ఉంటుంది. నువ్వు ప్రతి పెటల్లో వెళ్ళాలంటే ఒక సాక్స్ ఇస్తారు. ఆ సాక్స్ వేసుకొని వెళ్ళాలి. ఆ సాక్స్ వేసుకొని బయట రాగానే ఆ సాక్స్ అక్కడ వాషింగ్ బిన్ ఉంటుంది, దాంట్లో పడేయాలి. అంత స్టాండర్డ్ ఆఫ్ క్లీన్లీనెస్ ఉంటుంది అక్కడ. అలాగే మన కడతాలది కూడా అలా చేస్తే బాగుండు. సాక్స్ ఇచ్చి ఎగ్జిట్ అయినప్పుడు ఆ సాక్స్ ఒక దీంట్లో వాష్ చేసి ఇస్తే మెయింటెనెన్స్ బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. డెఫినెట్లీ ఐ గెస్ వన్ డే. అలాగా ఈ పిరమిడ్స్ అన్నీ కూడా ఇంకా సోలాపూర్లో పెట్టి మంచి పిరమిడ్ రాబోతున్నది. ఈ సౌత్ ఇండియా కదా, వాట్ అబౌట్ నార్త్లో నేను ఎక్కువ వెళ్ళలేదు పిరమిడ్స్ అవి. సోలాపూర్ ఇస్ ఇన్ వెస్ట్. ఓకే, అది మహారాష్ట్ర దగ్గరకు వస్తా, ఆంధ్ర మహారాష్ట్ర. చాలా బాగుంటుంది. తమిళనాడులో కూడా ఇటు రాబోతున్నది. వాణెంబాడి అనేసి ఒక ప్లేస్ ఉంది, అక్కడ కూడా పెద్ద పిరమిడ్ రాబోతున్నది. ఇట్స్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్. పేరవరం నువ్వు చూసావు? బాగుంది, చాలా గోదావరి అండ్ ఎవ్రీథింగ్. అది కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా. ఇది కాకుండా చాలా చాలా మంచి ఎనర్జీ సెంటర్స్ ఇంకా ఉన్నాయి. లైక్ బ్రహ్మకుమారిస్ది వినే ఉంటారు. అవును. మౌంట్ ఆబూ రోడ్లో 2 ఉంటాయి. డౌన్ బిలో కింద ఆబూ రోడ్లో 20,000 పీపుల్ కెన్ సిట్ అట్ ఏ టైమ్. ఒక పెద్ద హాల్ ఉంటుంది, క్లాసెస్ అవి చెప్పడానికి. ఏ ఏడాది ఎప్పుడైనా ఆ హాల్లో ఎంటర్ అయ్యి ఇలా అంటే ఒక స్పెక్ ఆఫ్ డస్ట్ కూడా ఉండదు, అంత క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తారు. పైన కూడా మౌంట్ ఆబూలో 5,000 పీపుల్కి అట్ ఏ టైమ్ దే కెన్ సర్వ్ ఫుడ్. అండ్ అక్కడ కూడా మెడిటేషన్ హాల్స్ చాలా బాగుంటాయి, వెరీ నీట్ అండ్ క్లీన్. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్ ఆల్సో. నేను వెళ్ళింది 2-3 times. అలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోవాలంటే రోజులు చాలవు. మన ఇండియా has a lot of energy spots. హిమాలయాస్, నీమ్ కరోలి బాబా, హైడాకాన్ బాబాజీ సెంటర్, ఇలా చాలా 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 ఉన్నాయి.
అక్కడ ఏం లేదు, హిమాలయస్లో అలా కళ్ళు మూసుకొని ఎక్కడ కూర్చున్నా, రోడ్ సైడ్ కూర్చున్నా కూడా అంత హ్యాపీగా ఉంటుంది. డెఫినెట్గా. మళ్ళా మనం ఇక్కడంతా మనం జంకుతాం బయట నీళ్ళు తాగడానికి, వాటర్ బాటిల్స్ కోసం పరిగెడతాం. అక్కడ హిమాలయస్లో నువ్వు ఏ నీళ్ళన్నా తాగు. చాలాసార్లు వెళ్ళాను కదా, ఎప్పుడు కూడా నీ సిస్టమ్ని డిస్టర్బ్ చేయదు. హ్యాపీగా ఏ నీళ్ళు తాగినా నీకేం కాదు. ఇన్ఫ్యాక్ట్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అవును అవును. అక్కడ కూడా ఇఫ్ యూ కెన్ వీలైతే, చల్లగా ఉంటుంది కాబట్టి వీలైతే అక్కడ కూడా కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే ఆ రోజంతా చాలా ఫ్రెష్గా ఉంటాం. ఫస్ట్ 2 మగ్గులు పోసుకోవడమే కష్టం, తర్వాత బాగుంటుంది. అవును డెఫినెట్గా. మన వ్యూవర్స్కి ఏదైనా ఒక చిన్న మెసేజ్. నా ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ప్రతి ఆడియన్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక వారం ఈ ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ పొందాల. అండ్ చిన్నపిల్లలు, ఆ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సపోర్టివ్గా ఉండి వాళ్ళని అలౌ చేయాలి. కావాలంటే వాళ్ళు వెనకాల బస్సులోనో లేకపోతే కార్లోనో లేకపోతే స్కూటర్లోనో వెనకాల వెళ్ళాలి. అలా సపోర్ట్ చేస్తే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది, బోత్ స్పిరిచువల్గాను అండ్ ఫిజికల్గాను మెంటల్గా కూడా. వాళ్ళు యాక్సెప్టెన్సు ఇవన్నీ కూడా పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది వాళ్ళల్లో. మనం సపోర్ట్ చేయాలి. యాజ్ ఎ పేరెంట్ వీ హ్యావ్ టు సపోర్ట్. దిస్ ఇస్ మై ఫైనల్ మెసేజ్ ఫర్ ద వ్యూవర్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్, బ్యూటిఫుల్ మెసేజ్. ఈరోజు ఐ లర్న్డ్ ఎ లాట్, చాలా నేర్చుకున్నాను. స్టార్టెడ్ విత్ 24-day ట్రావెలింగ్ ట్రిప్, కానీ ట్రావెలింగ్ యాజ్ అ హోల్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అండ్ హౌ టు బీ, హౌ నాట్ టు బీ, ఇవన్నీ సూపర్. థ్యాంక్స్ ఎ లాట్. ఈరోజు చూసారు కదండి, మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు శుభోదయం కార్యక్రమంలో మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట. ఓకే ఫ్రెండ్స్, మరి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు కొన్ని జీవితానికి పనికొచ్చే ఆణిముత్యాలు తెలుసుకుందామండి. నిజాయితీ లేని 100 మంది వెనక నడవటం కన్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనక నడవటం ఎంతో ఉత్తమం. ఆశకు అంతముండదు, పైసాకు పద్ధతి ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తోటడికి మనశ్శాంతి కూడా ఉండదు. మన పరిచయానికి మాటలు అక్కర్లేదు, చిన్న చిరునవ్వు చాలండి. అలాగే మంచితనానికి డబ్బుతో పని లేదు, మంచి మనసుంటే చాలండి. స్నేహానికి చుట్టరికం అక్కలేదు, మనసులోని భావనలు కలిస్తే చాలు. మనకి ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చే వరం. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదండి. నవ్వేవారికి ఏడ్చే రోజు, ఏడ్చేవారికి నవ్వే రోజు వస్తూనే ఉంటుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అని బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అని అనేలా బ్రతకాలి. ఏ బంధమైనా మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మనమే చులకనైపోతాం. మనిషి నాశనానికి ప్రధాన కారణం 2. 1 ఎవరో చెప్పింది వినటం, 2 విన్నదాన్ని ఇంకొకరికి చెప్పటం. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకెదిగినా తులసి చెట్టునే పూజిస్తాం కదా, అలాగే చెడ్డవారు ఎంత గొప్పవారైనా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వు, కానీ నోటి నుండి మాట రానియద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. గొడవ జరిగితే కానీ బయటపడవు ఎవరి మనసులో ఏముందో. చూడటానికి అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అంతేకాదండోయ్, మనసులో ఉన్న నిజమైన భావాలు కూడా బయటపడతాయి. అతి స్నేహం, అతి ప్రేమ మరియు అతి చనువు ఎంతో హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. బంధువులది ఇంద్రభవనం అయినా అందులో మనం 3 నాళ్ళు అతిథులు మాత్రమే. మనది పూరి గుడిసైనా అందులో ఎన్నటికీ మనమే రాజులం, రారాజులం. ఉన్నవారింట్లో ఉన్నవారికే రాజమర్యాదలు, లేనివారింట్లో ఎవరికైనా ఒకే విధమైన మర్యాదలు. ఉన్నవాడు దాచుకొని తింటాడు, లేనివాడు పంచుకొని తింటాడు. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనస్సుతోనే పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనస్సుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన స్నేహం కోరేవారికి మన స్తోమతతో పని లేదు, మన వ్యక్తిత్వంతోనే పని.
మనల్ని దూరం పెట్టేవారికి మన ఆలోచనలతో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదండి, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు కూడా. పలకరింపు మనుషులకు మాత్రమే ఉన్న ఒక గొప్ప వరం మాత్రమే. మానవీయ సంబంధాల వారధి మనసులో వ్యాకులతను పారద్రోలు మంత్రం ఇది. పలకరింపు ద్వారా ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు, ఒక బాధని తొలగించవచ్చు, ఒక ఆలోచనను కూడా రేకెత్తించవచ్చు, ఒక ఆశను సిగురింపు చేయవచ్చు కూడా. మనసు ఘాట్లను మానిపించవచ్చు. పలకరింపు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పనిచేస్తుంది. పెద్దలనే కాదండి, ఎవరినైనా పలకరిస్తూ ఉండాలి. దాంతో స్నేహబంధం, ప్రేమానుబంధం పెరుగుతూనే ఉంటాయి. ఇవి కేవలం మనుషులు సాధించేవి. అందుకే పలకరించండి, పలుకులేమీ బంగారం కాదని. అవి మనిషి మంచితనానికి ఆనవాళ్లే. నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో వారిని ద్వేషించవద్దు. మిమ్మల్ని ఎవరు విశ్వసిస్తున్నారో వారిని మోసం చేయవద్దు. ఎదుటి వ్యక్తిపై తప్పు నెట్టడం సులువే, కానీ మనం చేసిన తప్పును ఒప్పుకోవటానికి మనసు అంగీకరించదు. మనకు అనుకూలంగా ఉంటే ఏదైనా న్యాయమే, ప్రతికూలంగా ఉంటే ఏదైనా అన్యాయమే. నీ కోసం 2 సార్లు సూర్యుడు రాడండి, అలాగే నీకోసం 2 అవకాశాలు కూడా రావు. వచ్చిన అవకాశాన్ని ఆయుధంగా చేసుకొని నిన్నటిని మరిచి నేటిని తలసి శ్రమించాలి, విజయం సాధించాలి. ఆ విజయం కూడా దానంతట అదే వస్తుంది. కష్టానికి నువ్వు బానిస అయితే విజయానికి నిన్ను యజమానిని చేస్తుంది. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వెనకపోతే వదిలేయి. దెబ్బ తగిలితే గాని తెలియదండి నొప్పి విలువ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ ఆణిముత్యాలను విన్నందుకు, వింటమే కాదండి, ప్రతి ఒక్క దానిలో కూడా ఎంతో అర్థం, పరమార్థం ఉంది. దాన్ని మన నిజ జీవితంలో ఆచరిస్తే మన జీవితం అద్భుతం, పరమాద్భుతం కూడా. ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.